విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం బొడ్డువర పంచాయతీలోని జిందాల్ భూ నిర్వాసిత రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించిందని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తెలిపారు. రైతులకు పూర్తి స్థాయి పరిహారం అందాలని మొదటి నుంచి పోరాడినందుకు నేడు న్యాయం దక్కిందని పేర్కొన్నారు. గతంలో కొంతమందికి పరిహారం పెండింగ్ ఉందని అధికారులు నాయకులు చెప్పిన రైతులకు అన్యాయం జరిగిందని తాను నిలదీశారు. రాష్ట్ర హోంమంత్రి అనితతో జరిపిన చర్చల తర్వాత భూములు కోల్పోయిన ప్రతి రైతుకు అదనంగా ఎకరాకు 2.50 లక్షల ఆర్థిక సహాయం, షేర్ అమౌంట్ పోయిందని 82 మంది రైతులకు సొమ్ము విడుదల, ప్రతి నిర్వాసిత కుటుంబంలో ఒకరికి ఉపాధి అవకాశం, ఇల్లు కోల్పోయిన వారికి స్థలాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కృషి వీటితో పాటు ముఖ్యంగా పత్రికా సోదరులు ఇక్కడ జరుగుతున్న ఈ అన్యాయాన్ని మా పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి మీకు ఎంత ప్రజాస్వామ్యం నాకు తెలుసు అయినప్పటికీ కూడా మీరు ఇక్కడ అన్యాయం జరిగిందని, ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా 15 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ మీరందరూ ఇక్కడ ఉన్నవారే చూస్తున్నారు. వీళ్ళకి న్యాయం చేయాలని మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం నిజంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ చివరికి వచ్చేటప్పుడు కొన్ని విజయాలు సాధించి కొన్ని నీరు గారిపోయి, కానీ మన ఈ ప్రాంతంలో ఎస్కోట్ నియోజకవర్గంలో ఇన్ని రోజులు పోరాడి ఏదో ప్రభుత్వం దగ్గర నుంచో పోరాటం ఒక ఎత్తైతే దాన్ని ప్రభుత్వానికి చేరటం వేయడం అనేది సరైన మరి కీలకమైన ఘట్టం. అందులో భాగంగా మరి పోలీసులు నన్నే అరెస్ట్ చేస్తామని మరి ఇక్కడ ఉన్న సిఐ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా అన్నా అనేవారు. ఆవిడ ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత నన్ను పిల్లడం మానేశారు, ముఖం తిప్పుకోవడం వెళ్ళిపోవడం మానేశారు. కాకపోతే ఇక్కడ విశేషం ఏంటంటే ఆవిడ అన్నీ తానే ఈ ఇక్కడ ఉన్న మంత్రులు పట్టించుకోకపోయినా